పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. కన్నతల్లే కాలయముడిగా మారి తన కూతురి జీవితాన్ని నాశనం చేసింది. మాజీ సర్పంచ్ తిరుమాని వెంకటరాజుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మోకా లక్ష్మి అనే మహిళ తన సొంత కూతురైన బాలిక దుర్గా భవానీని కూడా అతనితో సంబంధం పెట్టుకోవాలంటూ తీవ్రంగా బలవంతం చేసింది. వారిద్దరు వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే స్థానికులు సకాలంలో స్పందించి బాలికను కాపాడారు. తనని స్థితికి తెచ్చిన నిందితులిద్దరిని శిక్షించాలంటూ బాధిత బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనతో రేపు ఆయన నా వల్ల అవదమ్మా, నేనైతే ఇక్కడ అంటే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్నా ఆడెవడో నన్ను టచ్ చేస్తుంటేనే నువ్వు ఊరుకుంటున్నావు అంటే నువ్వు నాకు అసలు కన్నతల్లివేనా అని నేను చాలాసార్లు క్వశ్చన్స్ వేశాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను చాలాసార్లు కొట్టింది కూడా మా అమ్మ. కొడితే ఎందుకు కొడుతున్నావు, నేను అడిగిన మాటలు నిజాలే కదా, నిజాలు కాకపోతే అబద్ధాలు అయితే నువ్వు నన్ను కొట్టావు అనుకోవచ్చు. ఆయన నన్ను అలా చేస్తున్నా కూడా నువ్వు ఆయన సపోర్ట్ చేసావు అంటే నేను ఇంకేమనుకోవాలి అని చెప్పేసి అంటే లాస్ట్కి ఇంట్లో నుండి పారిపోవాల్సిన స్థాయికి వచ్చేసాను. ఇంట్లో నుండి పారిపోయిన తర్వాత రాజునగర్ గోదావరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గోదావరి దగ్గర చనిపోదామని చెప్పి ఆ లాస్ట్ మినిట్ మా అమ్మతో మాట్లాడాలనిపించింది. మా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టాను. చనిపోతున్నానమ్మా, ఈ కూతురు ఉండదు, నువ్వు నాకు ఈ జన్మ ఉంటే నేను నీకు కూతురుగా పుట్టను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ విన్న వెంటనే నన్ను బ్లాక్ లో పెట్టేసింది. కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చనిపోవాలి, ఇటు బ్రతకాల, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. అయితే అప్పుడే మా ఫ్రెండ్స్ తెలిసింది. తెలిస్తే ఎక్కడున్నా అని ఫోన్ చేస్తున్నాను. ఎవరికి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు స్నాప్చాట్ లో లొకేషన్ తెలుసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే లాగపెట్టి లంపటికి నీకు ఏమైనా పిచ్చా, ఏమైనా జరిగితే న్యాయం చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత మా మామయ్యలు తెలిసిన తర్వాత వాళ్ళు కేసు అయ్యి పెట్టారు. వాళ్ళ పోలీసులు ఏం చేశారు, వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా న్యాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా న్యాయం చేయలేదు.